రెవల్యూషన్ చాప్టర్ 1 మొదటి అధ్యాయం 11 నుంచి 20 వరకు. నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని నేను తిరిగి తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని, కానీ ఇదిగో యుగ యుగములు సజీవులనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇక్కడ ఇంత శక్తి గల దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాట్ ఈస్ గాడ్ డూయింగ్? ఇప్పుడు ఆయన మహిమ శరీరమే. ఆయన చూస్తే అక్కడ ఆయనకుండేటువంటి ఆ శరీరము, ఆ పాదములు, ఆ కళ్ళు, అవన్నీ చూస్తే చాలా శక్తివంతంగా ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఏ శరీరంలో ఉన్నట్టు తెలుస్తుంది? మహిమ శరీరం. అండ్ నౌ హీ ఈజ్ విత్ ఎ గ్లోరియస్ బాడీ. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాట్ ఈజ్ హీ డూయింగ్ విత్ దస్ గ్లోరియస్? ఆ సామర్థ్యం, ఆ శక్తి, ఆ మహత్తుతోటి వాట్ ఈజ్ హీ డూయింగ్? ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన చెప్తున్నాడు అనమాట. అన్ని సంఘాలు పట్టుకుంటాడు, కానీ ఇక్కడ ఉదాహరణకి ఈ సంఘాలనంట ఆయన పట్టుకున్నాడంట కుడి హస్తంతో. He was holding all the churches. ఆయన సన్నిధి మరి ఈ సంఘాల మధ్యలో ఉందన్నమాట. అందుకే బైబిల్లో ఉంటుంది, ఎవరైనా ఆయన నామమును తలంచుకున్నా, ప్రార్థిస్తున్నా ఆయన సన్నిధి ఉంటుందంట. నీవు ఆరాధిస్తున్నా ఉంటుంది. 2-3 కూడుకున్నా ఏముంటుందంట? ఆయన సన్నిధి ఉంటుందంట. సో యూ విల్ ఫీల్, అంటే ఉండదని, అప్పుడు మనము ఆ యొక్క శక్తిని మనము రుచి చూస్తాం అన్నమాట. అరే, ఈయన మన మధ్యలో ఉన్నాడా అని. సో ఇక్కడ దేవుడు మనల్ని పట్టుకునే ఉన్నాడు. అందుకే యెషయాలో అంటాడు, మిమ్ములను నేను ఎక్కడ చెక్కి ఉన్నాను అంటాడు? అరచేతిలో చెక్కాడండి. చాలా పవర్ఫుల్. ఇక్కడ వేళ్ళు అంటే కొంచెం జారిపోవచ్చు. ఏదైనా గ్రిప్ పట్టుకోవాలని చూడండి, చిన్నపిల్లల్ని ఇక్కడ పెట్టి పట్టుకుంటాం, ఇలాగ తల ఇక్కడ పెట్టుకుంటాం, ఇలా పట్టుకుంటాం. ఓకే, సో గాడ్ ఈజ్ స్టిల్ హోల్డింగ్ యూ. ఈ శక్తి గల దేవుడు మనం ఒక్కొక్కసారి కష్టం ఎక్కువైనప్పుడు, బాధ ఎక్కువైనప్పుడు ఏమనుకుంటామంటే, దేవా నువ్వు ఉన్నావా, నన్ను మర్చిపోయావా, నన్ను విడిచిపెట్టేసావా అనుకుంటాం. ఆయన ఎప్పుడూ కూడా ప్రతి విశ్వాసిని తన చేతి నుండి ఎప్పుడు విడిచిపెట్టాడంట. నువ్వే వెళ్ళిపోవాలి తప్పితే ఆయన విడిచిపెట్టాడంట. యూఆర్ ఆల్వేస్ ఇన్ హిస్ ప్రెజెన్స్. సో సంఘాలు, ఇక్కడ ఇంత గొప్ప దేవుడు మరి ఆయన సంఘాలను మరి కేంద్రీకరిస్తున్నాడు. తన విశ్వాసులంటే ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నాడో, వాటి గురించి ఏమేమి ఆ కాలంలో మరి ఏమేమి రాశాడో మనం చూద్దాం, వన్ బై వన్. ఓకే, మొదటి నుంచి చూద్దాం. సంఘం అంటే ఎవరు? ఆయన్ని అంగీకరించినటువంటి మనుషులు. ఇక జీవితాంతము నాకు యేసు కావాలా, నేను ఆయన వాక్యానుసారంగా నడుస్తాను, ఆయన చిత్తము తెలుసుకుంటాను, తర్వాత యుగయుగములు నేను ఆయనతో ఉంటాను, ఈ కొద్ది కాలం నేను ఆయనతో సహవాసము చేస్తాను అనేటువంటి జ్ఞానాన్ని పొందుకొని, ఇక నీ అనుదిన ఆహారము నాకు దయచేయి, మనుషుడు రొట్టె వలన మాత్రము కాక దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన ఇలా సమర్పించుకొని ఇక ఒక నిర్ణయపూర్వకంగా వెళ్ళిపోతున్న వాళ్ళని ఏమంటారు? సంఘం. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు ఒక సంఘం అనండి. యు ఆర్ ఎ చర్చ్. సో గాడ్ లివ్స్ ఇన్ హిస్ చర్చ్. యు ఆర్ ఎ లివింగ్ టెంపుల్. అందరూ చెప్పండి, నేను దేవుని ఆలయమై ఉన్నాను. సో వి ఆల్ గ్యాదర్. సో దిస్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ చర్చెస్. కొత్త నిబంధనలో సంఘాలన్నీ కూడుకోవడమే ఒక సంఘం. ఓకే, ఒక వ్యక్తిని ఆలయం అన్నాడా లేదా? ఎవ్రీబడి ఈజ్ ఎ చర్చ్.
సో యు ఆర్ నౌ ఇంక్రీజింగ్ ద ప్రజెన్స్. దేవుని యొక్క సామర్థ్యాన్ని పెంచుతున్నాం. రైట్, మొదటి నుంచి ఏ సంఘానికి ఏమేమి చెప్తున్నాడో మనము చూద్దాం. 2 నుంచి మనము స్టడీ చేద్దాం. మొదటి నుంచి చదవమ్మా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా. చూడండి ఏం చెప్తున్నాడు, సంఘానికి ఎలా చెప్తున్నాడు చూడండి. మరి ముఖ్యంగా ఎందుకు దేవుడు కొన్ని మాటలను విడుదల చేస్తాడు? ఎందుకు అంటే అపవాది అనేవాడు ఈ భూమి మీద ఉన్నాడు. వాడు విడుదల చేసే మాటలు, వాడు సన్నిధిని, అపవాది కూడా సన్నిధి ఉంటుందా ఉండదా? ఉంటుందా? ద డెవిల్ హ్యాస్ హిజ్ ఓన్ ప్రజెన్స్, హిజ్ ఓన్ పవర్, హిజ్ ఓన్ ఎంపైర్. వాడికి కూడా వాడి రాజ్యముకు ఆర్డర్ ఉంటుందా లేదా? ఎఫ్ఎస్సిలో ఉంటుంది. మనము పోరాడినది శరీరాలతో కాదు, దేనితోటి? వాళ్ళకి కూడా రేంజ్, వాళ్ళకి కూడా క్యాడర్స్ ఉంటాయంట. రైట్, ప్రధానులు, అధికారులు, వాడికి కూడా ఒక రాజ్యం ఉంటుంది. అపవాది బలవంతుడా కాదా? బలం ఉంది వాడికి. హీఈస్ అ స్ట్రాంగ్ మ్యాన్, నీకంటే బలవంతుడు. అందుకనే నీకు యేసయ్య కావాలా? యేసయ్య ఏం చేశాడు? ఆ బలవంతుడిని బంధించి ఆ శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇస్తాడంట. సో యు ఆర్ సపోజ్ టు లివ్ ఇన్ పవర్. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్, ఆప్షన్ కాదు. ఆ భోజనం తింటే తినండి, లేకపోతే అవసరం లేదు అని ఎవరికన్నా ఆప్షన్ ఉంటుందా నీకు? నో ఆప్షన్. మనం చెప్పాను కదా, ప్రతి ఇంట్లో వాతావరణం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ వాతావరణం, లంచ్ అండ్ ఆల్సో డిన్నర్. లేదంటే హోటల్ నుంచి తెప్పించుకుంటావు ఏదో ఒకటి, సంథింగ్. యూ విల్ హ్యావ్ దట్ అట్మాస్ఫియర్. ఇట్ ఈస్ లైక్ దాట్. ఆయన ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు? మిమ్మల్ని నేను కుడి చేతితో పట్టుకున్నానంట. కెన్ యూ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ హోల్డింగ్ ఇన్ యువర్ హ్యాండ్? కుడి చేతితో పట్టుకొని 7 దీపముల స్తంభం మధ్య సంచరించేవాడు చెప్పుచున్నాడు. ఏమనగా అంటే మనల్ని పట్టుకొని ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్య పనిచేస్తున్నాడు ఈ గొప్ప దేవుడు. అంటే పాత నిబంధనలో కూడా వాళ్ళు అంటారు ఆకాశమందున ఆసీనుడా. ఇంకా కొంతమంది ఏమంటారు, కొండల తట్టు చూస్తున్నాడు అంటే. అక్కడ పాత నిబంధనలో ఉంటుంది సియోను కొండ. ఎందుకంటే పాత నిబంధనలో మోషేని ఎక్కడ తీసుకెళ్తాడండి? మోషేని 40 రోజులు కొండపైకి, ఆ కొండ మీద ఆరాధించాలి. పాత నిబంధనలో ఆయన నువ్వు తండ్రి అనడానికి లేదు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇప్పుడు అదే యేసుప్రభు వారు సమరయ స్థితితో ఒక మాట అంటారు, ఒక దినము రాబోతుంది, ఇక యెరూషలేము కాదు, ఆ కొండకు కాదు. ఓకే, దేవుణ్ణి ఆరాధించే కాలము దేంతో ఆరాధించాలంట? ఆత్మతో, నీ సత్యముతో. సత్యం ఎవరు? యేసయ్య. సో ద స్పిరిట్ అండ్ జీసస్ అండ్ హిస్ స్పిరిట్, రైట్, అండ్ ద ఫాదర్ ఈజ్ ద ఆల్మైటీ. ఆయన ఇప్పుడు మనలో ఉన్నాడు, మనల్ని పట్టుకున్నాడు. మనలో ఎలా ఉన్నాడు? పరిశుద్ధాత్మను పెట్టాడు. ఎవరు పట్టుకున్నారు? యేసయ్య పట్టుకున్నాడు. హీ స్టిల్ ద ప్రజెన్స్ ఈజ్ దేర్ ఆల్ ఓవర్. మరి దేవుడే ఉంటే ఈ కష్టాలన్నీ ఎందుకు? మరి దేవుడే ఉంటే నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? అసలు ఉన్నాడా? ఇదంతా ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పాను కానీ మళ్ళీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది, ఏది మారలేదు. బట్ గాడ్ ఈజ్ టెల్లింగ్ ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ ఆన్ విత్ యువర్ హ్యాండ్ అండ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ యూ. ఓకే, నువ్వు నమ్మినా నమ్మకపోయినా హీఈస్ హోల్డింగ్ ఆన్ విత్ ద హ్యాండ్. ఓకే, 7 సంఘాలతో ఆయన మాట్లాడుతున్నాడు. చూద్దాం మొదటి సంఘంతో ఏ రీతిగా మాట్లాడాడు. చదవండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఎఫెస్ తోటి మొదట ఆయన మాట్లాడుతున్నాడు, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నెరుగుదును. నీ బాధ, నీ అప్పులు, నీ కోపాలు, నీ కష్టాలు అన్నీ ఆయన ఏమంటున్నాడు? నాకు తెలుసు. రైట్, హీ సేస్ హీ నోస్ ఇట్. నీ క్రియలు తెలుసు, నీ కష్టాలు తెలుసు. నువ్వు ఎలాగా సహనం అంటే ఎందుకు? సహనం అంటే ఏంటి? సహనం అంటే ఇన్ని బాధలున్నా నువ్వు ఇంకా నన్ను పట్టుకొని ఉన్నావే, అందుకే నువ్వు నాకు తెలుసు అంటున్నాడు. ఇన్ని కష్టాలున్నా ఇంకా నువ్వు నా వాక్యాన్ని వింటున్నావు, ప్రార్థిస్తున్నావు, ఇంకా మరి నాలో ఎదగడానికి ప్రయత్నిస్తున్నావు కదా, నామాన్ని పట్టుకున్నావు కదా. సో అందుకని నువ్వు నాకు తెలుసు అంటే ఇది కరెంట్ స్టేటస్. ఏ స్టేటస్ ఇది? కరెంట్ స్టేటస్ చెప్తున్నాడు అనమాట వాళ్ళతోటి. ఒక్కొక్కసారి తీర్పు దినాన కొన్ని తీర్పులు ఉంటాయి. తీర్పు దినాన్ని ఏమంటాడంట కొంతమందిని, నీవెవరివో నేను ఎరగను. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ప్రభా మేము అద్భుతాలు చేశాం, ఆశ్చర్యకార్యాలు చేశాం, నీ నామం దయలు ఎలగొట్టాం, నీ వాక్యాన్ని బోధించాం, నువ్వన్నీ చేశాం, నువ్వెవరివో నేను. అది తీర్పు దినాన్న అనే మాట. కొంతమందికేమో ఆయన ద్వారం వేసేస్తాడంట. కొంతమందికేమో ఆయన నేను ఆకలిగా ఉంటే మీరు ఆహారం పెట్టారు, నాకు బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చారు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు మీరు నన్ను దర్శించారు,
నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరు వచ్చి నన్ను ఆదుకున్నారు, ఆదరించారు, కాబట్టి మీరు నా రాజ్యంలోకి ప్రవేశించండి. అంటే గాడ్ ఈజ్ సీయింగ్ ఆల్ అవర్ వర్క్స్. మన ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు, మన బలహీనతను చూస్తున్నాడు. నువ్వు పడిపోయినప్పుడు ఆశ్చర్యపోవట్లే. ఆయన తెలుసు, వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు అయిపోయింది ప్రార్థన, ఈడు పడతాడు చూడు అనుకున్నాడు, దబేలని పడ్డాడు. యు సీ నౌ. సో గాడ్ నోస్ ఆయన ఆశ్చర్యపోలే. నీలో ఇంకా అది రావాలి తర్వాత. ఓకే, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఐ విల్ నాట్ టేక్ ఏ ఛాన్స్ నెక్స్ట్ టైం ఇలా ఛాన్స్ తీసుకోను బ్రవ్వా, దెన్ యూ విల్ డూ ఎ బెటర్ జాబ్. అయితే ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, నీవు దుష్టులను సహింపలేవనియు. దుష్టులు, దేవుడే ఉంటే ఎందుకు ఇలా జరిగింది నీకు తలంపు పెడతాడు. ఒక్కొక్కసారి బంధువుల ద్వారా మాట్లాడతాడు, స్నేహితుల ద్వారా మాట్లాడతాడు, ఇంట్లో ఉండే వ్యతిరేకులతో మాట్లాడతాడు. పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఏం చేశాడు ఈ దేవుడు? అది ఎవరి స్వరం? అతను మంచోడే, కానీ ఎవరి స్వరం? దుష్టుడు స్వరం. అప్పుడప్పుడు పేతురులోంచి కూడా మాట్లాడాడు దుష్టుడు. యేసుప్రభువుని ఏమన్నాడు? ప్రభువా, నువ్వు ఇది నీకు దూరమవును గాక అని ఏం చేస్తాడు? గద్దిస్తాడంట. అప్పుడు యేసుప్రభువు వారు పేతురుని చూడడం ఏమంటాడు? సాతానా, నా వద్ద నుండి పో అంటాడు. సో అక్కడ పేతురు ఎవరి ప్రమేయంలో ఉండి మాట్లాడాడు? దుష్టుడు. అంటే ఒక్కొక్కసారి మనం ఏ ప్రమేయంలోకి వెళ్ళిపోతామో తెలియదు. డబ్బులు పోయినప్పుడు, నీకు ఇష్టం లేని చేసినప్పుడు ఊగిపోతావు. ఊగిపోయినప్పుడు వాడు వచ్చేస్తాడు నీలో. మాట్లాడేశాక వాడు వెళ్ళిపోతాడేమో. ఆ తర్వాత ప్రభువా నాయన క్షమించి అంటూ ఉంటాం. అందుకే ఆ రోజు సిద్ధపడాలన్నమాట. ఆ రోజు సిద్ధపడి ఉపవాసం ఉంటే ప్రభువా ఈ శోధనలోంచి తప్పించు అనే టైప్లో ఎప్పుడు కూడా నీ శరీరాన్ని నువ్వు నమ్ముకోకూడదు. పౌలు అంటాడు, డు నాట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఫ్లెష్. నేను చేయగలను, పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. నేను టైటానిక్ మునిగిపోతుంది, కానీ అందులో నుంచో నేను మొలగను. ఐ విల్ థింక్ పాజిటివ్గా మునిగిపోతావు. దట్ ఈస్ ఇట్ ఓకే? నో, అట్లీస్ట్ బీ నెగిటివ్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అవునా కదా? పాజిటివ్ టాక్, ఇట్ డజంట్ డూ ఎనీథింగ్ టు యూ. సమ్టైమ్స్ గుడ్. దుష్టులను సహింపలేవనియు. ఎందుకు ఇలా ఇసుకిస్తున్నారు? నువ్వే కొట్టుకుంటున్నావు లోపల, నువ్వే శ్రమ పడుతున్నావు, నువ్వే నీ యొక్క శరీరంతో కొట్టుకొని బాధపడుతూ విశ్వాసాన్ని ఎలాగోలాగో తెచ్చుకొని పైకి బలాన్ని తెచ్చుకొని ముందుకెళ్ళిపోతుంటే ఇలా డైలాగులు వేస్తే ఎలా ఉంటుంది? నీకు వాతలు పెట్టాలనిపించదు, కానీ పెట్టలేని పరిస్థితి. అనేక మంది అనేక మాటలు అంటూ ఉంటారు. మనమే ఖండించుకుంటున్నాం. నేనేం చేశాను, ఇంకా ఎందుకు నాకు ఈ బాధ, నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు, ఇంకా నాలో ఈ బలహీనతలు ఉన్నాయి, నేను ఎదగాలని నువ్వు నానా బాధలో పట్టి ఎలాగోలాగా గుడికెళ్ళి మరి ఆ వాక్యం విని నీ ప్రయత్నాలు నువ్వు చేస్తుంటే మరి రకరకాల శోధనలు, అనేక రకాలుగా అనేక డైలాగులు, అనేక మంది నువ్వు సహించలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు, అది కూడా నాకు తెలుసు. ఇంకొకటి చూడండి, అపవాది కూడా ఏదో రీతిగా రాడు. వాడు సైతానుడి రీతిలో వస్తాడు. సైతానుడు ఎప్పుడైనా సైతాను రీతిలో వస్తాడా? ఎప్పుడైనా దొంగ మిట్ట మధ్యాహ్నం వస్తాడా? బట్ ద డెవిల్ ఆల్సో వాంట్ టు యూజ్ సమ్ థింగ్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దేనికైతే సాధారణంగా సంఘానికి 2 పునాదులు ఉంటాయంట. మనం చూసాం కొరింథీయుల్లో, కొలొస్సీల్లో 2 పునాదులు అంటాడు. ఆ పునాదులు ఏంటి? అపోస్తులు, ప్రవక్తలు. సో అపవాది కూడా ఒకవేళ సంఘానికి ఏదైనా చెప్పాలంటే ఏ రీతిగా వస్తాడు? అపోస్తులుడిగా, ప్రవక్తగా వస్తాడు. నీకేది బాగా ముఖ్యమిస్తున్నావు, అందుకనే సమస్తము దేవుడే చేశాడు, అందుకే వాడు కూడా ఇంకో దేవుడిని పెట్టి సమస్తము ఈ దేవుడు చేశాడు విన్నమ్మంటాడు. అవునా కదా? హీ కమ్స్ ద వే. నీకేది ముఖ్యమో దాని ద్వారా వస్తాడు. హీ స్లోలీ ఫేక్స్ ఇట్. చూద్దాం. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. ఇప్పుడు ఎలాగా ఒక అబద్ధ ప్రవక్తని, అబద్ధ అపోస్తులుడను, ఒక తప్పు బోధ చేస్తున్న బోధకుడిని ఎలా పట్టుకోవాలా? అతను కరెక్టా రాంగా? అందులోనే ఉంది, అక్కడే ఉంది. ఏమనుంది? అపోస్తులమని చెప్పుకోనుచు వారిని ఏం చేశారంట? పరీక్షించారంట. ఏం చేశారంట? పరీక్షించి. చూడండి, కొంతమంది చెప్పుకుంటారు, మా అబ్బాయి తెగ చదివేస్తున్నాడు అండి, తెగ చదివేస్తున్నాడు. పరీక్షల దాకా ఆగుదాం, అప్పుడు బయటపడిద్ది వ్యవహారం. పరీక్షలు ఎప్పుడు మాట్లాడరు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కనపడరు. ఏంటి, ఏమయ్యారు? టైం అనండి. టైం విల్ ప్రూవ్ ఎవ్రీబడి. వెయిట్ చేయి, కొంచెం టైం ఇయ్యే, పరీక్షలో బయటపడతాడు. ద డెవిల్ కెనాట్ టెస్ట్ ఎ లయర్. అన్ అన్బిలీవర్ కెనాట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైం. లై కెనాట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైం. ఈరోజు అబద్ధం చెప్పేయచ్చు, ఈరోజు నడిచేయచ్చు, ఈరోజు డబ్బులు వచ్చేయచ్చు, జనాలు వచ్చేయచ్చు, నమ్మేయచ్చు.
బట్ ద టైమ్ విల్ ప్రూవ్ దట్ ఇట్ ఈస్ రాంగ్. అందుకే శిష్యులతో అంటాడు, అంతమ వరకు నిలకడగా ఉండు. యూ విల్ సీ, పరీక్షించు. నీకు దేవునితో ఏముండాలా? సహవాసం. ప్రభువా, నాకు ఎందుకో డౌట్గా ఉంది, ఇదేంటి? ఎప్పుడైనా ప్రార్థించావా? డిడ్ యు ఎవర్ ఆస్క్ గాడ్, నేను సరిగ్గా వెళ్తున్నానా? నా మార్గం సరళమేనా? నేను తీసుకున్న నిర్ణయాలు కరెక్టేనా? అందుకే దేవుడు అంట ప్రతి ఒక్కరిలో ఎవరిని పెట్టాడంట? పరిశుద్ధాత్మని పెట్టాడు. మరి యోహాను సువార్తలో, మొదటి యోహానులో ఆ పరిశుద్ధాత్మని ఒక చక్కటి పదంతో పోలుస్తాడు, అభిషేకం. ఏమంటంట? మీలో అభిషేకం ఉంచాడంట. ఈ అభిషేకము అన్నిటినీ మీకు బోధిస్తుందంట. ఎవ్రీబడి హ్యాస్ ఎ స్పిరిట్. అంటే ఎవ్రీబడి ఈజ్ అనాయింటెడ్. అంటే ప్రతి ఒక్కరు ఏమై ఉన్నారంట? అభిషేకం పడ్డారంట. ఎప్పుడైనా ఎంత ముద్దోడైనా కష్టపడి చదివితే పాస్ అవుతాడా? పాస్ అవడా? ఎస్. ఎవ్రీ హార్డ్ వర్కర్ విల్ బి రివార్డెడ్. ఇంటెలిజెంట్ వాళ్ళు తక్కువ చెప్పు చదవచ్చు, బట్ ఇఫ్ యు ఆర్ హార్డ్ వర్కర్ యూ విల్ బి రివార్డెడ్. ఇంటెలిజెంట్లు చాలామంది ఫెయిల్ అయిపోయి ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ లేక ఆగిపోయిన ఉన్నారు. కానీ మాకు తెలివి లేకపోతే కానీ కష్టపడి చదివి పైకి వచ్చి బాగా సెటిల్ అయిన వాళ్ళు బాగున్నారు వ్యాపారంలో. కానీ హార్డ్ వర్కర్స్ ఆల్వేస్ సక్సీడ్. ఇంటెలిజెంట్ వాళ్ళు కష్టపడితే ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. దే కెన్ బి ఎ బిగ్ బ్లాస్టింగ్. టెస్టింగ్. అందుకే పౌలు కూడా అంటాడు, మీరు మంచి సంఘమో, నేనేం చెప్తున్నారో మీరేం చేస్తున్నారంట పుస్తకాల్లో చూసి తెలుసుకుంటున్నారంట. బాగుంది, మీరు పరీక్షిస్తే ఎక్కడ ఉంది ఇది, ఇలా ఉందా, రైట్. ఎప్పుడైనా ఒక వచనము ఒక చోట చూసి ఓకే అనొచ్చా? ఎక్కడి నుంచి చూడాలా ఆ వచనాన్ని? ఆదికాండం నుంచి సౌలు దేవుడి నుంచి దూరం అయిపోయి దేవుడు అతన్ని ఏ రీతిగానూ మాట్లాడడం మానేశాడంట. దర్శనాలు లేవు, కళలు లేవు, వాక్యం ద్వారా మాట్లాడట్లేదు. ఏ రీతిగా కూడా మాట్లాడిపోయేటప్పటికి సౌలు ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఒక ఫెమిలియర్ స్పిరిట్ అని అంటారు అనమాట. అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆమె అడుగుతుంది, ఎవరిని తీసుకురాను అని అడుగుతుంది. అప్పుడు సౌలు ఏమంటాడు? శామ్యూయల్ని తీసుకురా అంటాడు. అప్పుడు అక్కడ బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఐ సా గాడ్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఎర్త్ అని ఉంటుంది. మొదటి సమూయేలు 28:13. ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 28:13. రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినది ఆమెను అడగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచున్నాను. ఐ సా గాడ్స్ అసెండింగ్ అవుట్ ఆఫ్ ఎర్త్. అంటే పరలోకము ఎక్కడుంటుంది? పైన, కింద? పైన. ఐ సా గాడ్స్ అసెండింగ్ అవుట్ ఆఫ్ ఎర్త్. మరి పరలోకములో అందరూ ఏ స్వరూపంలో ఉంటారు? మనము పరలోకములో అందరూ, మనం ఒకవేళ ఆయన చూసినప్పుడు మనం వెంటనే మారిపోతామంట. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా మారిపోతామంట? ఆయన ఎలాగ ఉంటాడు? యోహాన్లో చూసారా లేదా? ఆ స్వరూపంలోకి మారడం ఏంటి అసలు? ఇప్పుడుండే బాడీ ఏంటి? కొంచెం ఏదైనా ఫుడ్ పాయిజన్ అయితే బెడ్ ఎక్కేస్తాం. ఎక్సైజ్ అంటారు. ఎక్సైజ్ చేసి పోయిన వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు ఈ మధ్య. ఈవెన్ ఎక్సైజ్ ఇస్ కిల్లింగ్ యూ. కొంతమంది ఏమో చీజ్ తినొద్దు, బటర్ తినొద్దు. అందుకే దేవుడు అంటాడు, ఈ రొట్టె వలన తీసుకుంటే ఇలాగే కన్ఫ్యూజన్ నీకు. రొట్టె వలన మాత్రం బతకడో, నా మాట వల్ల బతుకుతుంది. ఈ మధ్య మరీ డైటింగ్ ఎక్కువైపోయింది. ఇంతంతే ఏందంటున్నారో వాళ్ళకే తెలియదు. దేవుడు అంటాడు, ఒకవేళ దేవుడు సిమియోన్తో చెప్పాడు అనుకో, సిమియోను నువ్వు నాకు నచ్చావు, ఇజ్రాయెల్ ఆదరణ కొరకు చూస్తున్నావు, ఇప్పుడు నీకు ఆల్రెడీ 100 ఏళ్ళు అయిపోయాయి, అయినా నేను వచ్చే వరకు నువ్వు చావో సిమియోను అంటాడు. అంటే ఈ లోపు వరదలు వచ్చిన, భూకంపాలు వచ్చిన సిమియోను మటుకు ఏసై వచ్చే వరకు అలాగే ఉంటాడు. ఉన్నాడా లేదా? ఏం చేస్తాడు? మందిరంలో అతన్ని ఎత్తుకుంటాడు ఏసైని. సో ఇఫ్ గాడ్ సేస్ ఎ వర్డ్, దట్స్ ఎనఫ్. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన. మిక్స్ చేసుకోవాలి రెండుని. యూ నీడ్ టు టేక్ బోత్. దట్స్ హౌ వి లివ్. ఇక్కడ మరి మనము యేసయ్య స్వరూపంలో అవుతాం కదా. ఇప్పుడు అందరూ ఎందుకు అనుకున్నాం మనం? అదే మెయిన్ మన టార్గెట్. ఇప్పుడు కరెక్టే, ఇక్కడ హీలింగ్ ఉంటుంది, ఇక్కడ బ్లెస్సింగ్ ఉంటుంది, ఇక్కడ ప్రాస్పరిటీ, ఇక్కడ అన్నీ కొంచెం ఇస్తాడు దేవుడు. కానీ అవేనా? అవన్నీ ఎందుకొరకు? ఫైనల్గా ఆయన స్వరూపంలోకి వెళ్ళడానికి అదే మన టార్గెట్. అది తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ భూలోకములో వాళ్ళ దేహాన్ని నలగొట్టుకొని శుద్ధీకరించుకుంటారంట. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్య, ఏదైతే వారు తలంచి ధ్యానించారో అది మాకు అసాధ్యమయ్యా, కానీ ఈరోజు మేము ఏదైతే తలంచుకున్నామో అది నీకు అప్పగిస్తున్నాము. పరిశుద్ధాత్ముడా, మేము అనుకున్నవి మా జీవితంలో జరిగించడానికి మా సామర్థ్యము చాలదు, మేము బలహీనులము నాయన. నీవు సామర్థ్యము దయచేయండి, నీవు ఆ బలాన్ని దయచేసి నీవు నీ కృపని దయచేయమని ప్రార్థిస్తున్నాం. లార్డ్ జీసస్, గివ్ మీ యువర్ స్ట్రెంగ్త్. మా తలంపులను నీకు అప్పగిస్తున్నాము నాయన. మా చేత కాదు, మా వల్ల కాదు ఇది, అందుకనే ఇది మీకు అప్పగిస్తున్నాం. దీన్ని స్థిరపరచు. ఇదిగో నీ కార్యములు, నీ తలంపులను యెహోవాకు అప్పగించుము, అప్పుడు ఆయన వాటిని స్థిరపరచు. మేము నీ సన్నిధిలో, ఇంట్లోనో నీ వాక్యం వింటూ మేము కలిసి ప్రార్థించుండగా అనుకున్నటువంటి నిర్ణయాలు నాలో, నా భార్య, పిల్లల్లో, నా బంధువుల్లో, నా కంపెనీలో, నా ఉద్యోగంలో, అన్ని రంగాల్లో స్థిరపరిచి తుదకు గొప్పగా ఆశీర్వదించి నన్ను వెలుగ్గా చేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.